ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, నీకో ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా, ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఎలాంటి వాడవైనా నీవెంత అసలు నీవు వచ్చి నీకంటే ముందు సైతాన్ నీకాడు వచ్చి కూసుకున్నాడు. నెత్తి కింద పెట్టుకుంటే పోతా సైతాన్ అని పెట్టుకున్నారు. ఎవరు మోటోలా? ఎవరు వాళ్ళు? చదువుకున్న వాళ్ళే ఆ గతి ఉంటే మోటోల పరిస్థితిని బైబిల్ మెత్తగా ఫుల్లుకుని చేస్తారండి కదా. ఇంత టైంపాస్కైనా బైబిల్కి నెత్తి కింద పెట్టుకుని దిండి లేదా? దిండి పోతే బైబిల్ పెట్టుకుంటారు. ఎంత విచారం అయితే గుడితనం చేసి పెట్టింది సైతాన్ కదా. వాక్యం చదవడానికి ఇస్తే దిండులు చేసుకున్నారు కొంతమంది. అది తప్పు అని నేను ఒకటే ప్రతి ఒక్కరు చెప్పాలి కదా. వీళ్ళరా నీ వాక్యం టాబ్లెట్ వేసుకుంటే ఏ విధంగా పనిచేస్తుందో షుగర్ బీపీ వాక్యం వింటే గ్రహిస్తే నీ హృదయంలో చెడుకుని పోతుంది. సామెతల 16:6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ మనుషులు చెడుతనంలో విసర్జిస్తారు. అందుగురించి దినములు చెడ్డవు కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకునే లేఖనం చెప్తుంటారా. మీరు అజ్ఞానులను కాక జ్ఞానులు నడుచుకోండి, మంచి వాటితో సావాసం చేయండి. నరులారా ఎంతకాలము అబద్ధాన్ని అధ్వానాన్ని వ్యక్తమైన ప్రేమించి నశించిపోతున్నారు. అందుగురించి మారు మనసు పొందండి. మారు మనసు పొందితే తప్ప నీకు లేదు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని లేఖనం చెప్తుంది. అందుగురించి ఈ భయంకర దినాల్లో ఉన్నాము. అందుగురించి దుర్దినములు రాకముందే నీ బాల్య దినం సృష్టికర్తను స్మరించు. దినములు టైం పాస్ చేయొద్దండి. మరి సమశిక్షణతో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి. అందుగురించి ఒక పాట ఉంది, మీరు జీవితం కంటే క్రమశిక్షణ ఎంతో విలువైంది. దేవుని మాటలను దీవించును కాక. ఒకసారి ఈ మాటలు విని మనము దినములు ఏ విధంగా చేసుకోవాలంటే మనము సద్వినియోగం అంటే ఏంటంట, దినములు చెడ్డవు కనుక సమయం పోయి ఏమంటే ఇవో దినాంతా చెడ్డది అంటే దినం చెడ్డదా? దినాల్లో ఉండే మనుషులు భయంకర దినాలు ఉన్నారంట. 2 తిమోతి 3 చూస్తే అంత్య దినాల్లో అపాయకరము ఉన్నాము. ధనాపేక్షులు, బెంకలు వారు, అహంకారులు, దూషకులు వీళ్ళందరూ ఉన్నారు. వారికి నిన్ను నిలబెట్టాడు. నన్ను కాదు మిమ్మల్ని ఏమి నిలబెట్టాడు? ఒక మేఘ పవర్ వలె, ఒక సూర్యుని వలె, ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె మండాల్సిన నీవు ఈరోజు బానిసలో బతిపోతున్నారు కొందరు. అపవాది బంధకాలు ఉండకూడదు. చీకటిలో నుంచి వెలుగులో నడిపిస్తుంది వాక్యము. నిన్ను పుట్టించింది దేవుని కొరకు, నీ పిల్లల కొరకు కాదు, నీ కుటుంబానికి కొరకు కాదు. కాబట్టి పిల్లగా యేసు త్వరగా వస్తానంటాడు. సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రకటన గ్రంథం 1:3 ఈ ప్రవచనం చదువువాడు ఇందులో వ్రాయబడిన సంగతులను కైగొని వారు ధన్యులు. 7 ఇదిగో ఆయన మేఘాల్లో వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము చూచును, ఆయన పొడిచిన వారు చూచెదురు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో ఏ జమస్తో తెలియదు. కాబట్టి మారు మనసు పొందండి. పిల్లరా ఇప్పుడు నేను కన్ను తెరవండి, ఒకసారి వీడియో చూడండి. యేసు త్వరగా వస్తానంటాడు. సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా? మారు మనసు పొందండి, సిద్ధపాటు కలిగి ఉండండి. మారు మనసు పొంది రక్షణ పొందండి. ఒకసారి వీడియో చూడండి పిల్లరా, చూడండి. ఆదివారం గుడికి వెళ్తున్నావు, బైబిల్ చేతబట్టి భక్తిగా పాడుతున్నావు, లోకానికి ఒక క్రైస్తవుడిగా కనిపిస్తున్నావు. కానీ నీ అంతరంగంలో ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన రాజ్యము రాదు కదా. క్రియల చెక్లిస్తో నీకు పరలోకము రాదు కదా. అకస్మాత్తుగా దూరం రోగితే, కనురెప్ప పాటులో అక్కడ వస్తే, విడవబడే గుంపులో నువ్వు ఉండిపోతావా? పేరుకే క్రైస్తవుడివై భూమిపై మిగిలిపోతావా? అక్రమము చేయువాడా నిన్నెరుగను అని ప్రభువంటే, ఓ ఆత్మ నువ్వు ఏమైపోతావు?
లోకపు పనుల్లో పరుగెడుతున్నావు, ఫోన్ల ప్రపంచంలో మునిగిపోతున్నావు. ఇంకా చాలా సమయం ఉందిలే అనుకుంటున్నావు, రేపు చూసుకుందాంలే అని దాటవేస్తున్నావు. సగం నిద్రలో సగం భక్తిలో బ్రతుకును వెళ్ళదీస్తున్నావు. కానీ దొంగవలే వస్తానని చెప్పిన వాక్యం మరుస్తున్నావు. నీ పక్కన ఉన్నవారు ఎత్తబడితే, నీ ఆత్మీయులు మాయమైపోతే, తలుపులు మూయబడితే, చీకటి ముసిరితే, అప్పుడు ఏడ్చిన లాభం లేదులే. అకస్మాత్తుగా దూరం రోగితే, కనురెప్ప పాటులో రాకడ వస్తే, విడవబడే గుంపులో నువ్వు ఉండిపోతావా? పేరుకే క్రైస్తవుడివై భూమిపై మిగిలిపోతావా? అక్రమము చేయువాడా నిన్నెరుగను అని ప్రభువంటే, ఓ ఆత్మ నువ్వు ఏమైపోతావు? సమయం లేదు, రేపటి నమ్మకం లేదు. ఈ క్షణమే నీ హృదయం దేవునికి ఇవ్వు. నిజమైన రక్షణను నీలోకి రానివ్వు. సిద్ధంగా ఉండు ఎల్లప్పుడూ, సిద్ధంగా ఉండు. చూశారు కదా, విన్నారు కదా ప్రియులరా. సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రతి ఒక్క. మత్తయి 20 బుద్ధి గల కన్యకులు 10 మంది ఉంటే 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది నిర్లక్ష్యం చేశారు. పెళ్లి కుమారుడైన త్వరగా వస్తాడు, ఈ భూమి మీదకి వచ్చి తీసుకుంటాడు, పోతాడు. సిద్ధపాటు కలిగి పెళ్లి కుమార్తె వల్ల సంఘం ఉండాలా. ప్రభు నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరలేడు, తండ్రి చిత్తం జరిగించేవాడే దానిలోని ప్రవేశిస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, చూశారు, విన్నారు కదా, గ్రహించారు కదా ఆ పాట. మనమంతా సిద్ధపాటు కలిగి ఉండాలా. సిద్ధపాటుని గురించి కలిగి ఉండాలని పాట చూశారు. మనసు మారండి, మార్పు లేని వాళ్ళకు మారు మనసు పొందేటట్ల వీడియో చూడండి, చూపించండి, బైబిల్ చదవండి ప్రియులరా. చదివి గ్రహించి సాటించండి, పాటించండి, వాక్యాన్ని జరిగించండి. దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా ప్రార్థన చేసుకుని తలలోంచండి. దినములు చెడ్డవు గనక సమయం పోనీకి సద్వినియోగం చేసుకోండి అని లేఖనం చెప్పింది. అయ్యా నీ పాదాలకు స్తోత్రాలు. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి యేసు మాట వినగానే స్వస్థపరిచి నేను నీతో వస్తానన్నప్పుడు నువ్వు నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పినట్లుగా అక్కడ కనబడుతుంది. దేవా, ఆనాడు 2000 దయ్యాలు పట్టిన బాగు చేసినటువంటి యేసు ప్రభువు వారికి స్తోత్రములు. ఇంతవరకు కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలని ప్రభా సన్నిపజేయండి. మాకు సాయం చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరున వేడుకుంటూ మరొకసారి మా ప్రార్థన ఆలకించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ ఒక పాట పాడతాడు క్లుప్తంగా. నీకో ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, నీకో ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా, ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఎలాంటి వాడవైనా